దేవుని నామానికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుణ్ణి ప్రతిరోజు మహిమపరచబడునుగాక. దేవునికి కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లించునుగాక. దేవునికి ఎప్పుడు నమ్మకస్తులుగా మనము ఉందునుగాక. జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టకరంగా మహిమకరంగా మనం జీవిద్దాము. సరే, ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు చెప్పబడుతున్న ఈ లోకంలో సన్నిధానాల్లో కానీ సాక్ష్యాలు కానీ ఎలా చెబుతూ ఉన్నారు? ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ సాక్ష్యము ఎలా ఉన్నది? నీ సాక్ష్యము నలుగురికి ఉపయోగపడుతుందా, లేకపోతే నీ ఇష్టానుసారంగా సాక్ష్యము చెబుతున్నావా? నీ సాక్ష్యం నీ వీధిలో ఎలా ఉన్నది? నీ వీధిలో నీకు సాక్ష్యం ఉన్నదా? నీ వీధిలో నీవు నడిచే నడకను బట్టి నీ సాక్ష్యం ఉన్నదా? కానీ నీవు ఆ సాక్ష్యం వల్లే నువ్వు జీవిస్తున్నావా? ఈరోజు దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. కానీ దేవుడు నిన్ను స్వస్థపరిస్తే నువ్వు ఎలా నిలిచి ఉన్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మరి ఈ లోకంలో సాక్ష్యాలు ఎలా చెబుతూ ఉన్నారు? ఈ లోకంలో సాక్ష్యాలు గుర్తు చేసుకోండి. మరి సాక్ష్యాలు చెప్పిస్తున్నారు నిజమగానే. మరి ఈ లోకంలో సాక్ష్యము అది ఎలా ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మహిమకరంగా ఉన్నదా, లేకపోతే సేవకులకి వాళ్ళకి మహిమకరంగా ఉన్నదా? వాళ్ళు మందిరంలో ఉన్న జనసంఖ్య పెంచుకున్నట్టు కొరకు వాళ్ళు అలా చేస్తూ ఉన్నారా? సరే, ఎలా అనేది కూడా మనం ఎవరిని కూడా పేరు పెట్టి అనేంత అవసరం మనకు లేదు. ఎవరైనా అలా ఉంటే సరి చేసుకోవాలని దేవుని నామను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. సాక్ష్యము, ఈరోజు నువ్వు సాక్ష్యం చెప్పుటానికి లేస్తూ ఉన్నావు. ఏ విధంగా సాక్ష్యం చెబుతున్నావు? నేను ఇంట్లో కూర్చుంటే డబ్బులు వచ్చి ఉన్నాయని సాక్ష్యం చెప్తున్నావా? నేను ఇంట్లో కూర్చుంటే నాకు గ్యాస్ వచ్చిందని సాక్ష్యం చెప్పుకుంటున్నావా? నీ ఇంట్లో కూర్చుంటేనే నాకు ప్రతిది కూడా పని అవుతూ ఉందని సాక్ష్యం చెప్తూ ఉన్నావా? నీ సాక్ష్యం ఎలా ఉన్నది? ఈరోజు నిన్ను దేవుడు ఎంతగానో నిన్ను ముందుకు నడిపించిండు, నిన్ను దీవించిండు, ఆశీర్వదించిండు. ఈరోజు నువ్వు ఆ సాక్ష్యము చెబుతూ ఉన్నావే. లోకంలో నీకు అద్భుతంగా ఈరోజు ఆశ్చర్యకరంగా చిచ్చేయకుండా ఫ్యాన్ తిరుగుతుంది. ప్రార్థన చేయగానే చెడిపోయిన ఫ్యాను ప్రార్థన ఆయిల్ రాసి చిచ్చేసి తిరుగుతుందని ఇలా సాక్ష్యాలుగా దేవుడు ఇది కాదు సాక్ష్యాలు చెప్పమన్నది. ఈరోజు నిన్ను మరణ పడకల్లో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తి ఉన్నాడు. ఈరోజు నువ్వు సాక్షి బిడ్డగా నిలబడు. కానీ సాక్షి బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా లేదా అది ముందు చూసుకో. ఈరోజు నువ్వు సాక్ష్యము, నీ నలుగురిలో ఆ సాక్ష్యం ఉన్నదా? నువ్వు సాక్ష్యం చెప్పాను, ఆ సాక్షిగా నువ్వు జీవిస్తున్నావా లేదా అనేది నువ్వు తెలుసుకోవాలి ముందుగా. కానీ నీ సాక్ష్యము ఎందుకు పనికి రాకుండా దేవుడు నిన్ను బాగు చేస్తే ఆ సాక్ష్యాన్ని బట్టి నువ్వు నడవకుండా ఆ సాక్ష్యాన్ని మర్చిపోయి దేవుడు చేసిన మేలుని మర్చిపోయి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. ఆ సాక్ష్యము అది నలుగురు చూసినప్పుడు దేవుడు ఇతన్ని ఎంతగానో దీవించున్నాడు, దేవుడు ఇతన్ని ఎంతగానో స్వస్థపరిచి ఉన్నాడు, మరి ఈరోజు ఇలా జీవిస్తూ ఉన్నాడేంటి, ఇలాంటి పాపంలో ఇలాంటి శాపంలో నిలిచి ఉన్నాడేందని నీ ఇరుగు పొరుగు వారు అనుకుంటున్నావేమో. ఈరోజు నువ్వు దీవించబడ్డావంటే నీ ఇంటి పక్కన వారు, మేము కూడా నిజముగా యేసుక్రీస్తు వారు దేవుడు అంట. మరి అతనికి సరే వారు అన్యులు కాబట్టి నీ రుచి ఏంటో వారికి తెలియదు, ఆ యేసుక్రీస్తు వారి రుచి ఏంటో తెలియదు కాబట్టి వాళ్ళు అట్లా అనుకొని రావచ్చు. నేను కూడా బాగుపడాలి, నేను కూడా నాకు మంచిగా ఉండాలి, నా ఇరుగు పొరుగు వాళ్ళ కుటుంబం బాగుంది, ఇప్పుడు సంతోషంగా ఉన్నారనుకోవచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా శ్రమలు పడుతూనే ఉంటారు. శ్రమ వస్తూనే ఉంటుంది. ఆ శ్రమల్లోనే, ఆ బాధల్లోనే, ఆ సమస్యల్లోనే పోరాడుతూ ముందుకు వెళ్ళేవాడే నిత్య జీవానికి మార్గం ఆయనే. ఎందుకంటే ఏ సమస్య రావట్లేదు, ఏమీ లేదు, ఇబ్బంది లేదు అంటే నిన్ను సాతాను దేవునితో లేనట్టే. నీవు దేవునితో ఉంటే నీకు అన్ని సమస్యలే ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో ఎవరు శ్రమపడి చెప్పండి?
పరిశుద్ధ గ్రంథములో దేవునితో నడిచిన వారు ఎవరైనా శ్రమ పడకుండా ఉన్నారా? ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. కానీ ఆఖరికి నజరేయుడైన యేసుక్రీస్తు వారే శోధన పాలై ఉన్నాడు. మరి ఈరోజు నీకు శోధన రాదా? నువ్వు శోధనలు ఇవ్వంటే నువ్వు దేవుళ్ళో లేవన్నట్టే. గుర్తుపెట్టుకో. ఈరోజు నీకు శోధన వస్తుందా? నువ్వు దేవుళ్ళో బలంగా నాటబడి ఉన్నావు కాబట్టి దేవుడు కాదు, సాతాను నిన్ను బాగా శోధిస్తూ ఉన్నాడు. కానీ నువ్వు ఆ శోధకును నువ్వు జయించాలి. ఆ శోధకుని జయించాలి అంటే నీకు ప్రార్థన, వాక్యము, నీ సాక్ష్యము, నీ వీధిలో ఈ 3 నిలిచినట్టయితే నిన్ను దేవుడు ఆ శోధన నుంచి కూడా నిన్ను విడిపిస్తాడు. ఎందుకంటే పర్మిషన్ తీసుకున్నాడేమో, పర్మిషన్ తీసుకుంటే ఆ పర్మిషన్కి కూడా నువ్వు నిలబడి ఉన్నట్టయితే ఎన్ని శ్రమలు వచ్చినా, యోబుకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, యోబు ఏ రీతిలో నిలబడ్డాడు? దేవుని నామానికి మహిమకరంగా, దేవుని నామానికి మహిమ వచ్చింది. ఈరోజు ఆ భక్తుడి గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ లోకంలో మనకి శ్రమలు రావచ్చు, బాధలు రావద్దు, కష్టాలు రావచ్చు, అన్నీ రావచ్చు. కానీ శ్రమలు రావద్దు, కష్టాలు రావద్దు అని అనుకొని ప్రార్థన చేయవద్దు. ఎప్పుడు శ్రమ వచ్చినా మేలే, సంతోషం వచ్చినా మేలే అని నువ్వు ఈ రెండింటిని కూడా మేలుగా నువ్వు అంగీకరించినట్టయితే దేవుడు నిన్ను దీవిస్తూనే ఉంటాడు. దేవా, నాకు ఈ శ్రమ ఎందుకు పెట్టినవయ్యా, ఈ సమస్య ఎందుకు పెట్టినవా అని ఎప్పుడు కూడా దేవుణ్ణి అడగబాకండి. ఎందుకంటే దేవుళ్ళు మనం నలగొట్టబడాలి. దేవుని నామానికి ఎప్పుడు మహిమ కలుగుతూనే ఉండాలి. సాక్ష్యాలు, ఈరోజు సాక్ష్యాలు ఎలా చెప్పిస్తున్నారు? మందిరానికి రావాలని మందిరంలో ఎక్కువ జనసంఖ్య పెంచుకోవటం కొరకు సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉన్నారు. తప్పది, అలా చెప్పుకోబాకండి. దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు రావాలి. దేవుణ్ణి మా వాళ్ళు ఈరోజు తెలియక వాళ్ళు వచ్చి ఉన్నారేమో, దేవుణ్ణి ఎరగక ఈరోజు నాకు ఇలా సమస్య ఉందని వచ్చి ఉన్నారేమో, కానీ దాన్ని క్యాచ్ చేసుకొని మీ ఇష్టానుసారంగా సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. అలా చెప్పి బాకండి. సాక్ష్యాలు తప్పు. మీరు దేవునిలో ఉంటూ ఉన్నారని కానీలే కానీ దేవునికి మహిమకరంగా రావట్లేదు, మీకు మహిమకరంగా చేసుకుంటున్నారు. ప్రతి విషయంలో యూట్యూబ్లో పోయిన ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వీడియోలు కూడా తెచ్చి ఈరోజు చెప్పిన దాన్ని చెప్పించి మోసాలు చేస్తూ ఉన్నారు. తప్పది. ఈరోజు నూతనముగా ఒక వ్యక్తి వచ్చి ఉన్నాడంటే ఆ మనిషిలో ఆ యథార్థత కలిగి ఎప్పుడు నిలిచి ఉండాలి. అంతేలే కానీ అది గతిచ్చిన పోయిన కొంతమంది సాక్ష్యాలు, నిజ సాక్ష్యాలు కూడా అబద్ధ సాక్ష్యాలుగా చెప్తూ ఉన్నారు. అబద్ధ సాక్ష్యాలు నిజముగా చెబుతూ ఉన్నారు ఈ లోకంలో. అలా చెప్పబాకండి. దేవునికి మోసం చేయబాకండి. ప్రజలు కూడా మోసం చేయబాకండి. నాది ఏదో జరుగుతుంది, ఏదో వస్తుందని మీరు అనుకోబాకండి. దేవుని దగ్గరకు పోతే మూట వస్తుంది, బంగారం వస్తుంది, డబ్బులు వస్తాయని దేవుణ్ణి ఎప్పుడూ మీరు ప్రేమించకండి. దేవుడు అలా మీరు ఏదో వస్తుందని మీరు దేవుళ్ళలోకి వచ్చినట్టయితే మీరు ఏది కూడా పొందుకోలేరు. నిజమైన యేసుక్రీస్తు వారు ఆయనే అని ఆ భక్తితో, భయముతో ఈరోజు ఆయన దగ్గరికి వెళ్ళకపోతే మనకి మరణము, అగ్నిగుండంలో మనం పడవేయబడబోతాము. మనం ఇరుకు మార్గంలోకి వెళ్ళము, ఎడల్పు మార్గాన్ని మనం ఎంచుకుంటాము. అందుకే మనం ఇరుకు మార్గంలోకి వెళ్ళాలి. ఆ మార్గాన్ని మనం ఎంచుకోవాలి. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, ఏదొచ్చినా ఆ ఇరుకు మార్గమే. ఈ లోకంలో నిన్ను దేవుడు ఇరుకు మార్గం అని ఎందుకు పెట్టి ఉన్నాడంటే, ఈ లోకంలో నువ్వు శ్రమలో ఉన్న, బాధల్లో ఉన్న, సమస్యలో ఉన్న, ఏది ఉన్నా కానీ ఆ ఇరుకులో నుంచి నువ్వు విడుదల పొందుకొని బయటికి సాతాన్ని బంధిస్తూ అనేకమైన బంధకాలు నువ్వు విడగొట్టి నువ్వు ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా నువ్వు నిలబడ్డట్టయితే ఆ ఇరుకు మార్గం నుంచి నీ లోనకి వెళ్ళే కొద్దిగా నువ్వు విశాలపరచబడతా ఉంటావు. ఎందుకంటే ఈరోజు నువ్వు ఇరుకు మార్గంలో ఉన్నావేమో, ఆ ఇరుకుని పోతా ఉండగా ఏమవుతుందంటే నీకు సమస్యలు ఒకదాని బట్టి నీకు తొలగిపోతూ ఉంటాయి. ఆ ఇరుకు మార్గాన్ని దేవుడు ఆ ఇరుకు మార్గములు ఇలా బోధిస్తూ ఉన్నాడు అనమాట. ఎడల్పు మార్గం, ఇరుకు మార్గాన్ని. ఈరోజు ఎడల్పు మార్గంలో ఈరోజు విశాలంగా ఏది నాకు అడ్డు లేదు, అన్నీ నాకు కలిసి వస్తున్నాయి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, ఏ దేవుళ్ళు నేను మొక్కట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు ఒక నాస్తిడుగా నిలిచున్నాడేమో, కానీ గుర్తుపెట్టుకో, నీకంటూ దేవుడు నిలిచి ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే నేను సృష్టించిన సృష్టికర్త. జ్ఞాపకం చేసుకో. ఆయన్ని కాదని నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఈరోజు జీవిస్తావనేమో, కానీ రేపు మరణించిన తర్వాత నిన్ను పుట్టించిన వాడెవడు, నిన్ను ఈ లోకంలో జీవించి నిన్ను క్షేమంగా ప్రతిరోజు కూడా నిన్ను ప్రతి విషయంలో కూడా కాపాడుతూ వెళ్ళి ఈరోజు నువ్వు నేనే జీవిస్తూ ఉన్నాను అనుకుంటున్నావేమో. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ గాలి, వాతావరణము, వెలుగు, చీకటిని అన్నీ కూడా ఆయన ద్వారా
ద్వారానే కలిగించబడ్డాయి. కానీ ఈరోజు నువ్వు దేవుడు లేడని నాస్తికుడుగా నిలిచి ఉన్నాడేమో. జ్ఞాపకం చేసుకో. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నవాడు అనువాడు. ఎప్పుడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈరోజు ఆ రేఖరీతిగా ఉన్న దేవుడిని నువ్వు తిరస్కరిస్తూ ఉన్నావేమో, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో. అలాంటి మార్గాన్ని విడిచిపెట్టుకో. అలాంటి మార్గం ఉంటే ఇంకా సాక్ష్యాలు. ఈరోజు సాక్ష్యాల విషయంలో ఎందుకు తెలియపరుస్తూ ఉన్నానంటే, ఎన్నో సాక్ష్యాలు, అబద్ధమైన సాక్ష్యాలు ఎన్నో పలుకుతూ ఎన్నో చెప్పిస్తున్నారు. సంఘాలు పెంచుకొనుట కొరకు, జనసంఖ్య పెంచుకొనుట, కానీ ఒక్కళ్ళు కూడా గట్టికించల వలి ఒక్కళ్ళు కూడా మందిరాలు లేరు. అందరూ ఒక పొట్టు వలి గాలి వస్తే ఎగిరిపోయే వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఒక సమస్య రాగానే ప్రతి విషయంలో కూడా వాళ్ళు వస్తూ ఉన్నారు. కానీ ఆ సమస్యను మరి దేవుడు తీసివేస్తున్నారు. కానీ ఆ సమస్య పోయిన తర్వాత కూడా నిలబడలేకపోతున్నారు. ఎంతోమంది బిడ్డలు అలాంటి జీవితంలో జీవిస్తూ ఉన్నారు. ఎవరు కూడా అలా జీవించొద్దు. ఎవరు కూడా అలా అవసరానికి దేవుణ్ణి మీరు అంగీకరించటం కాదు. అవసరం ఉన్నా లేకపోయినా ఆ దేవుడు మిమ్మల్ని తిరస్కరిస్తున్నా ఏమీ చేయకపోయినా దేవుని విడిచిపెట్టబాకండి. దేవుని భక్తిలో మీరు జీవించండి. దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ దీవిస్తూనే ఉంటాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కానీ సాక్ష్యాలు, అబద్ధమైన సాక్ష్యాలు పలికి మీరు చెప్పించి యూట్యూబ్లో పెట్టించినట్టయితే మీరు నిజంగా మోసపోతున్నాడు. సాతాను చేతిలో మీరు మోసపోతూ ఉన్నారు. మీ మందిరంలో కావలసిన ప్రతి పరికరం కూడా మీకు సరిగ్గా రాదు. ఎందుకంటే అది దేవుని చిత్తానుసారంగా లేదు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా ఉన్నట్టయితే దేవుని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిలిచి ఉండాలి. మీరు చెప్పిందే చేస్తూ సాక్ష్యాలు అవే ముందుకు నడిపిస్తున్నారేమో. కానీ నూతనంగా వస్తున్న వారికి నీవు ఎలా సమయం ఇస్తున్నావు, నువ్వు ఏ సమయంలో పాటిస్తున్నావు? సేవకుడా, అలాంటి అబద్ధ సాక్ష్యాలు ఎవరితో నువ్వు చెప్పించవద్దు. ఎందుకంటే నీ వీధిలో సాక్షి బిడ్డగా నిలబడాలి. సాక్ష్యం ఎందుకు చెప్పించాలి అంటే, అనేకమైన బిడ్డలు సాక్షి బిడ్డగా నిలబడాలి. అంతేగాని అవసరానికి జనసంఖ్య పెంచుకున్నటకు సాక్ష్యాల బిడ్డగా ఎక్కడెక్కడో వారిని వచ్చి ఒక స్వస్థత రాగానే, పూర్తిగా స్వస్థత రాకపోయినా కానీ రీసెంట్గా ఒక సాక్ష్యము నేను విన్నాను. ఒక్క సాక్ష్యము మా గ్రామంలోని ఒక సాక్ష్యము జరిగి ఉన్నది. ఏమిందంటే, అది ఒక మందిరం, ఒక సన్నిధానానికి వెళ్ళి ఉన్నాను. నేను పేరుతో సహా ఎవరి పేరు కూడా నేను చెప్పను. కానీ ఒక మందిరానికి వెళ్ళి ఉన్నాను. ఆ మందిరానికి వెళ్ళినప్పుడు అతనికి కిడ్నీ పేషెంట్, మొత్తము డయాలసిస్ చేయబడి ఎన్నోసార్లు డయాలసిస్ చేయబడింది. కానీ ఆ సేవకుడికి వెళ్ళిన తర్వాత ఆ సేవకుడు ఒక మాటగా ఏమన్నాడంటే, నీవు మందిరానికి రా, నిన్ను దేవుడు ముట్టి ఉన్నాడు, దేవుడు నిన్ను స్వస్థపరిచున్నాడు, నువ్వు 15 రోజుల్లో నువ్వు లేస్తావు, నువ్వు బాగుపడతావు, నువ్వు చేస్తున్న పనికి నువ్వు వెళ్తావని తెలియపరచబడ్డాడు సేవకుడు. అక్కడ దేవుడు తెలియపరచబడ్డాడో లేదో నాకు తెలియదు. కానీ అదే 15 రోజులు కూడా గడవలేదు. 10 రోజులకే అతను చనిపోయాడు. ఇంకోటి ఏంటంటే, ఈ 10 రోజుల్లోనే నీవు బాప్తీసం తీసుకో. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు బాప్తీసం తీసుకుంటే నువ్వు ఆ సమస్య నుంచి విడిపించబడతావు, నువ్వు బాప్తీసం తీసుకో అని బాప్తీసం ఇప్పించాడు. వాళ్ళు మందిరానికి సరిగ్గా ఒక వారము కూడా ఆయన సన్నిధానాన్ని గడపకుండా దైవ సేవకులే స్వయంగా ఆ బాప్తీసము తీసుకోమని వాళ్ళ ప్రేరేపణ లేకపోయినా కానీ ఈ సేవకుడే వాళ్ళకి బాప్తీసం ఇచ్చి ఈరోజు వాళ్ళు మరి ఏ రీతిలో వాళ్ళు, కానీ చివరిలో నీ రక్తము నీ శరీరము భుజించి వారు వెళ్ళి ఉన్నారు. కానీ ఈరోజు దైవసేవకుడు చెప్పిన మాట ఈరోజు నిలకడగా లేదు. కానీ ఈరోజు వాళ్ళు చెప్పుకునే విధానంలో ఏముంటుందంటే, ఏడి సేవకుడు చెప్పిండు కదా 15 రోజులు బ్రతుకుతాడని, మరి ఈరోజు ఏంది బతకలేదు లేని చనిపోయాడని ఇప్పుడు దేవుడు హేళన అయి ఉన్నాడా లేదా? దేవుడు చెప్పాడని ఎందుకు చెప్పాలి నువ్వు? కానీ అది కాదు. దేవుడు నిన్ను దర్శిస్తాడు, దేవుడే నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నిన్ను కాపాడతాడు. మందిరానికి నువ్వు నడువు, ఆయన సన్నిధానానికి నడుస్తూ ఉండు, దేవుడే నిన్ను రక్షిస్తాడు. నేను కాదు నేను ప్రార్థన చేసేవాడినే, నేను ఒక సేవకుడినే, నేను ఒక ఆయన్ని రాయబారిని మాత్రమే. కానీ నువ్వు ఏదైనా కానీ నీవు మందిరానికి నడిచి కొన్ని దినములు నడిచిన తర్వాత నీకు నేను రక్షణ ఇస్తాను. నీకు కాదు, నీవు అన్నీ తెలుసుకొని ఆయన నిత్యరాజ్యం ఏంటో, ఆయన మన కోసం ఎందుకు వచ్చి ఉన్నాడో, ఆయన ఎందుకు ప్రాణం పెట్టి ఉన్నాడో, అసలు ఈ లోకానికి సృష్టికర్త ఆయన నా కాదు, ఇవన్నీ తెలుసుకొని నీవు వచ్చినట్టయితే అప్పుడు నీకు ఈ నడుస్తూ ఉంటే నీకే అర్థమవుతుంది ఆయన భక్తి ఏంటో, ఆయన విధి విధానం. ఒకటి నీ ఇష్టానుసారంగా వచ్చి, కానీ అక్కడ
మరి దైవ సేవకులు బాప్తీసం ఇవ్వటం జరిగింది. మరి 15 రోజులు భక్తాలను 10 రోజులే ఆయన చనిపోవటం జరిగి ఉన్నది. ఈరోజు నేను ఆ మాట విన్న తర్వాత నేను బాధపడ్డాను. ఒక మాటగా చెప్తూ ఉన్నాడు, ఆ కుమారుడు బాప్తీసం ఇమ్మని నన్ను కూడా అడిగాడు. అడిగితే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆయన నేను తిరస్కరించటం కాదు, ఆయన వేరే ఉద్దేశం కాదు, ఆ సేవకుడిని విమర్శించటం కాదు. కానీ ఏది ఏమైనా కానీ ఆ సేవకుడు అనేది ఇలా తొందరపాటు నిర్ణయం అని తీసుకోవటము చాలా తప్పని మరి నేను అనుకుంటూ ఉన్నాను. తప్పది. మరి కొన్ని రోజులైనా ఆ మందిరాన్ని నడిపిస్తూ దేవుడిని నడిపిస్తా, దేవుడే నిన్ను నడిపించును గాక, మరి దేవుడు నిన్ను బాగు చేయను గాక, నేను ఆయనకు బలపరిచినట్టయితే ఈరోజు హేళన పాలై ఉన్నాడు దేవ సేవకుడు. కానీ ఈరోజు నువ్వు రక్షణ ఇప్పించి ఆ రక్షణ తీసుకున్న మనిషి 10 రోజులకే చనిపోయి ఉన్నాడు. ఆ రోజు 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చికాకి ఆయుష్ని పొడిగించిన దేవుడు అతనికి ఇవ్వడా? ఎందుకు ఇవ్వడు? దేవుని చిత్తము నిలిచి ఉన్నట్టయితే, ఆయన దేవుని చిత్తంలో నిలిచినట్టే ఎవరైనా బ్రతుకుతారు. కానీ నువ్వు ఎలా బ్రతికి ఉన్నావు? నువ్వు ఎలా సేవకుడా? నువ్వు ఎలా ఒక మాట పొరపడి ఉన్నావు? అలాంటి పొరపాటు వల్ల ఈరోజు హేళన పాలవుతూ ఉన్నాము. మన నోటి నుంచి వస్తున్న ప్రతి మాట కూడా అది దేవుని వాక్కుగా ఉండాలి. అది నిజంగా వాక్కుగా నువ్వు నిలబడ్డట్టయితే దేవుడు ఆయన వాళ్ళని రక్షిస్తాడు. అంతేగాని తెలిసి తెలియక మందిరం జనసంఖ్య మందిరంలో ఎక్కువగా అవపడాలని నువ్వు అనుకుంటే అది తప్పు, అది పొరపాటు. అలా ఉండరు వాళ్ళు. గాలి కొట్టుకొని పోతారు, కొట్టుకొని పోయినట్టు వాళ్ళు కూడా కొట్టుకొని పోతారు. అందుకే నువ్వు జాగ్రత్తగా ప్రతి వస్తున్న వారిని కూడా ఎవరిని చేర్చుకోవాలా, ఎవరిని చేరొద్దా అనేది నీవు వెనక ముందు ఆలోచన చేసి నీవు ప్రార్థన చేసి వాళ్ళని నిలబెట్టుకొని వారిని బలపరుస్తూ వాళ్ళ ముందుకు నడిపించినట్టయితే, తర్వాత బాప్తీసం నువ్వు ఇచ్చినట్టయితే, తర్వాత అసలు యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసుకోవాలి, పూర్తిగా తెలుసుకుని అప్పుడు నువ్వు బాప్తీసం ఇచ్చినట్టయితే దానికి ఎంతో విలువ ఉంటుంది. కానీ నీ ఇష్టానుసారంగా ఏదో సంఖ్య కొరకు నువ్వు బాప్తీసాలు ఇచ్చినట్టయితే అలాంటి బాప్తీసాలు చెల్లవు. అలాంటి దైవ సేవకులు కూడా అది కరెక్ట్ కాదు. సరిగ్గా ఉండాలి, సరైన బోధ చేయాలని నా మనవి చేసుకుంటున్నాను. సాక్ష్యాలు కూడా సరిగ్గా మీరు నిజ సాక్ష్యాలు చెప్పించండి, అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు. పనికిరాని సాక్ష్యాలు కాదు, పనికొచ్చి దేవునికి మహిమకరంగా వచ్చే సాక్ష్యాలు పాటించాలి. అంతేగాని మీకు మహిమకరంగా మీకు సేవకులు సాక్ష్యం ఎప్పుడైనా కూడా సేవకులు వర్ణించు చెప్పకూడదు. యేసుక్రీస్తు వారిని వర్ణించి సాక్ష్యం చెప్పాలి. చివరగా ఈ మాట మనవి చేసుకుంటున్నాను, సేవకులు పేర్లు రావద్దు. అక్కడ యేసుక్రీస్తు వారి ప్రేరే రావాలి. సేవకుడు ప్రార్థించి ఉన్నాడు, దేవుడు కార్యము చేసి ఉన్నాడు అని నువ్వు సాక్ష్యము ఏ రీతిలో చెప్పాలి అంటే, ముందు దేవునికి మహిమకరంగా ఉండాలి. అతను లేకపోతే, ఇతను లేకపోతే, ఈమె లేకపోతే నా జీవితం లేదు, ఏళ్ళు ప్రార్థన చేయబట్టి నేను బ్రతికానని నువ్వు అనుకుంటున్నావేమో. అక్కడ దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక లేకపోతే ఎవరు ప్రార్థన చేసినా బ్రతకరు. కానీ దేవుని ప్రణాళిక నీ మీద ఉన్నది కాబట్టి నువ్వు బ్రతికి ఉన్నావు. జ్ఞాపకం చేసుకొని సాక్ష్యము 10 మంది చూసినప్పుడు అది నిజముగా చెప్పుకునేటట్టు ఉండాలి. దేవుని నామానికి వందనాలు. మరి ఈ సమయంలో చెప్పిన ఈ వాక్యము అనేకమైన బిడ్డలకి మరి ప్రతి ఒక్కరు కూడా విని ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ఈ విన్న మాటలు ప్రతి ఒక్కరు కూడా మీరు షేర్ చేయండి. సాక్ష్యాలు మీ ఇష్టానుసారంగా చెప్పొద్దు. ఎవరో చెప్పాలని సాక్ష్యం మీరు చెప్పొద్దు. ఎవరో చెప్పమన్నప్పుడు మీరు చెప్పటం కాదు. దేవుడు మీకు ప్రేరణ, మీ జరుగుతున్న సాక్ష్యాలు నిజ సాక్ష్యం చెప్పండి. లేనిపోయిన కనిపిత కథలు మీ సాక్ష్యాలు చెప్పినా కానీ మేము చెప్పం. దేవుని మోసం చేయము. ఈరోజు మీరు సేవకులు బలపరచుటకు ఎన్నో సాక్ష్యాలు చెప్పొచ్చు. అలాంటి సేవకులు ఎవరైనా కానీ మీతో చెప్పిస్తున్నట్టయితే ఇలా మేము సాక్ష్యం చెప్పం. మా దాంట్లో జరిగిన సాక్ష్యమే చెప్తాను. మేము పొందిన ప్రతి సమస్య నిమిత్తమే సాక్ష్యం చెప్తాము. మీరు ఇలా చెప్పమని చెప్తే అది దేవునికి ఆ సాక్ష్యము వెళ్ళదు. మీకు జనం పెరుగుతారేమో కానీ దేవుని దగ్గరికి ఆ విశ్వాసం అనే దేవుళ్ళు నిలబడలేరు, వాళ్ళు పడిపోతారు. దేవుని నామానికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. ఈ దినమును సాక్ష్యాన్ని ప్రభువా తన పరిశుద్ధ సాక్ష్య రూపంలో నాయన ప్రభువా ఈరోజు ఈ లేఖన భాగంలో నుంచి నాయన ప్రభువా నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభువా. ప్లీజ్ పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభువా. ఆయా సాక్ష్యాలు నిష్టానుసారంగా కాకుండా ప్రభువా నీకు మహిమకరంగా ఉండేటట్టు దయచేయండి ప్రభువా. ఈ లోక సేవకులు వాళ్ళకి తండ్రి మహిమకరంగా కాకుండా ప్రభువా నిత్యము నీకు నాయన ప్రభువా నీకు మాదిరిగా నీకు అయతని పరిశుద్ధ
పరిశుద్ధాత్మ దేవా తండ్రి స్తుతిని చెల్లించే బిడ్డలుగా ప్రతి ఒక్కరు నిలబెట్టుకోమని ఈ సమయంలో ప్రభా తండ్రి అయ్యా విన్న ఈ మాటలు తండ్రి అనేకమైన బిడ్డల ప్రభా తండ్రి అనేకమైన బిడ్డలకి షేర్ చేసే బిడ్డలుగా దయచేయని ప్రభా ఈ బోధన అయిన ప్రభా అనేకమైన బిడ్డలకి ఈ మాటలు తండ్రి షేర్ అయ్యేటప్పుడు భాగ్యము దయచేయమని యేసు నామమున నడుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్.